మీకు బలం పెరగాలంటే, మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు, ఇంకా సఫిషియెంట్ నెంబర్ ఉండాలి. కనీసం అప్పుడు తెలుగు కల్చర్ని కాపాడుకుంటారు, మన పిల్లలు కూడా తెలుగులో మాట్లాడుకుంటారు. లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు. దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నేను దీన్ని చాలా సిస్టమేటిక్గా ఆలోచిస్తాను. 2 విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి. నవేడేస్ మీరు వచ్చి ఫిజికల్గా పనిచేస్తున్నారు, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది. నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా, నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు పని చేస్తా. ఫిజికల్ వర్చువల్ రియాలిటీ. ఫిజికల్గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ డ్రైవింగ్ చేయాలి. ఇప్పుడు బార్బర్ ఉంటాడు, సెలూన్కి పోవాలి, 1 అవర్ 2 అవర్స్ పని ఉంటుంది. 50% ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్లో అయిపోతాయి. ఇలాంటివి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు ఎక్కడుంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్గా తయారు చేయాలని నా కోరిక. చాలామంది ఉమెన్ ఉన్నారు, చదువుకున్నారు, ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి, పిల్లల్ని చూసుకుంటారు, వంట చేసుకుంటారు. కానీ ఒక 5-6 గంటల టైం ఉంటుంది. ఆ 5-6 గంటలు కానీ పనిచేస్తే 40,000-50,000 రూపాయలు మినిమం ఆ తెలివితేటలను బట్టి డబ్బులు వస్తాయి. అదే మరి కోవర్కింగ్ స్పేస్ కానీ, ఇంకొక పక్కన జీసీసీ కానీ, ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన, ఇంకొక పక్కన మీరు అందరూ కానీ ఎక్కడికక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్కి అవసరమైతే మ్యాన్ పవర్ని ఫిజికల్గా కానీ వర్చువల్గా కానీ రిక్రూట్ చేసి మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి.